ఏవండోయ్ ప్రతి ఇంట్లోనూ ఒక కూతురు ఉండాలండి. కూతురు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే తల్లి బాధ అర్థం చేసుకునేది కూతురు ఒకతేనండి. మనం ఏ విషయమైనా కూతురుతోటే చెప్పగలుగుతాం. ఏదైనా కూడా మనకు మనసులో బాధ ఏంటి, కనీసం మన భర్త తిట్టినా, ఏమన్నా అన్నా గమ్మున కూతురుతోటి చెప్తాం. కొడుకుతోటి అన్ని విషయాలు చెప్పగలుగుతావా? చెప్పలేం. కూతురుతోటి ప్రతి విషయం చెప్తాం మనం. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. సాటి ఆడదే కూతురు. పుట్టింటోళ్ళ విషయాలేంటి, అత్తింటోళ్ళ విషయాలేంటి, ఆ పక్కోళ్ళ విషయాలేంటి, ఏ విషయమైనా సరే మనం కనీసం ఇలా ఉండేనమ్మా, అలా ఉండేనమ్మా, ఏ విషయమైనా కూతురుతో పంచుకుంటాం. కానీ కొడుకు ఫోన్ చేసి చెప్తామా అన్నీని? చెప్పలేము. కానీ మనకిద్దరం ఒకటే. ఇప్పుడు ఇద్దరు కొడుకు కూతురు అంటే రెండు కళ్ళతో సమానం మనకి, అంతే కదా. ఇద్దరిని ప్రేమగానే చూస్తాం. కానీ మనసు పంచుకునేది కూతురు ఒకతే, తెలుసండి. అటు తండ్రి బాధనైనా సరే కూతురే అర్థం చేసుకుంటుంది. తండ్రి అంటే ప్రేమగా చూస్తుంది. తల్లి బాధనైనా కూతురే అర్థం చేసుకుంటుంది. చూడండి, ఒక మనిషి చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే కూతురే మీద పడి ఎడుతుంది కదా. ఎంత ప్రేమ ఉన్నవాడైనా సరే, కొడుకు అంటే మగోడు అనుకోండి, మగోడైనా సరే ఎంత ప్రేమ ఉన్నా పక్కన కూర్చుని ఏడ్చే వరకే దూరంగా కూర్చుంటారు. ఏడుస్తారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఏడరు కూడా అనుకోండి. కానీ మీద పడి ఏడిసేది కూతురు ఒకతేనండి. తల్లి మీద అయినా తండ్రి మీద అయినా. ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం కూతురుతోటే పంచుకుంటాం. కూతురు లేకపోతే కొడుకులతోటి పంచుకోవచ్చు. కొంతమంది కొడుకులు కూడా పంచుకుంటారండి. కొంతమంది ఆడపిల్లలు లేనోళ్ళు ప్రతి విషయాలు కొడుకు చెప్తారు. కొంతమంది కొడుకులు కూడా ఆలకింతారు. కానీ ఏదో కొంచెం వరకే కూతురు పంచుకున్నట్టు ఏ కొడుకు పంచుకోడండి. గమ్ముని ఏదన్నా మనం ఇలాగా అమ్మా అని బిడ్డతో చెప్తాం, అలాగా అమ్మా అలాగా బాధపడుకుంటుంది ఏదన్నా విషయంలో. అదే కొడుకు చెప్పంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకు అంతకని కోపం వచ్చేసిందా ఇప్పుడు అంటాడు. ఏదైనా గమ్ముని. కూతురికి కొడుక్కి చాలా తేడా అండి. వాళ్ళిద్దరూ తేడా చూపించారు, కానీ మనం చూపించాం. ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తాం, ఒకలాగే చూస్తాం. వాళ్ళు తేడా చూపించారు కదండి. నేను చెప్పింది నిజమేనా? చెప్పండి.